రెండు తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థి లోకానికి నమస్కారం. నేను మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి పాలమూర్. ఇది ఒక లైవ్ క్లాస్. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్ అమీర్పేట హైదరాబాద్ క్యాంపస్. ఇది రెండు క్యాంపసెస్ ఉన్నాయి. ఒకటి పాలమూరు అంటే మహబూబ్నగర్ జిల్లా, ఒకటి అమీర్పేట హైదరాబాద్. ఇది ఒక లైవ్ క్లాస్ అండి. ఈ రోజు క్లాస్ లో 40 స్ట్రక్చర్స్ టీచ్ చేయబోతున్నా. 40 ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ టీచ్ చేయబోతున్నా. ఎవరైతే ఇప్పుడే ఒక 10 సెకండ్ల క్రితం యూట్యూబ్ ఛానల్ అంటే ఈ క్లాస్ చూడడం స్టార్ట్ చేశారో, మీరు ఒక 30 to 40 మినిట్స్ కంటిన్యూస్ గా ఈ వీడియో కనుక చూడగలిగితే 40 స్ట్రక్చర్స్ వింటారు. అది కూడా ఒక లైవ్ క్లాస్ విద్యార్థుల సమక్షంలో చేస్తున్నాను. ఇదిగో ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు వచ్చి ఉన్నారు. వీళ్ళందరూ కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే పట్టుదలతో ఇక్కడ ఉన్నారు. సో మీరు ఈ వీడియో చివరి వరకు చూడాలని మేమందరం మీకు చప్పట్లతో స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ఇప్పుడు పిల్లలు మనం ఎన్ని స్ట్రక్చర్స్ నేర్చుకోబోతున్నాం బేటా? 40 స్ట్రక్చర్స్. ఫస్ట్ మీకు ఆ 40 స్ట్రక్చర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఎవరైతే యూట్యూబ్ చూస్తున్నారో మీకేమో సబ్ టైటిల్స్ కనిపిస్తాయి. ఫస్ట్ 40 స్ట్రక్చర్స్ మీరు ఒకసారి చూడండి. స్క్రీన్ పైన మీకు కనిపిస్తున్నాయి కదా, లెఫ్ట్ సైడ్ 20, రైట్ సైడ్ 20 కనిపిస్తున్నాయి కదా మీకు. ఐఎమ్ సారీ, లెఫ్ట్ సైడ్ 10, రైట్ సైడ్ 10. ఫస్ట్ 20 స్ట్రక్చర్స్ చూడండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకో 20 స్ట్రక్చర్స్ చూద్దరు. ఫస్ట్ 20 స్ట్రక్చర్స్ చూడండి. టోటల్ 40 స్ట్రక్చర్స్ కదా. స్క్రీన్ పైన 40 స్ట్రక్చర్స్ చూపించడం కష్టం కాబట్టి ఫస్ట్ ఇప్పుడు 20 స్ట్రక్చర్స్ చూపిస్తున్నాము. తర్వాత మిగతా 20 స్ట్రక్చర్స్ చూద్దరు. పిల్లలు చూడండి బెటర్. ఫస్ట్ 20 స్ట్రక్చర్స్ కంప్లీట్ చేద్దాం. ఒకటి వాంట్ టు బి స్ట్రక్చర్స్ చూడండి. వాంట్ టు బి అనండి బెట. వాంట్ టు బి అంటే వాంట్ టు వేరు, వాంట్ టు బి వేరు. ఇవి రెండు స్ట్రక్చర్లు అయిపోయినాయి. నెక్స్ట్ వాంటెడ్ టు బి చెప్పండి. వాంటెడ్ టు బి ఇవి ఒక రెండు స్ట్రక్చర్లు. నెక్స్ట్ యూజ్డ్ టు బి చెప్పండి. నెక్స్ట్ హ్యావ్ టు బి చెప్పండి. నెక్స్ట్ హ్యాడ్ టు బి. నీడ్ టు బి. ఏబుల్ టు బి. ప్లానింగ్ టు బి. గోయింగ్ టు బి. would like to be. ఇవి ఒక 20 స్ట్రక్చర్స్ రైట్. ఇప్పుడు ఇంకో 20 స్ట్రక్చర్స్ చూడండి. యూట్యూబ్ లో ఎవరైతే చూస్తున్నారో మీరు అక్కడ సబ్ టైటిల్స్ చూడండి. అక్కడ టేబుల్ కనిపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్ 10, రైట్ సైడ్ 10. మీరు నాతో పాటు అంటే ఒకసారి నేను చెప్పినప్పుడు వినండి, తర్వాత అనండి. విల్ బి. మే బి. కెన్ బి. could be. should be. must be. might have been. would have been. should have been. must have been. సో టోటల్ 40 స్ట్రక్చర్స్ మీకు ఇంట్రడక్షన్ అయిపోయింది బెటర్. టాపిక్స్ నేమ్స్ మాత్రమే చెప్పాను, టైటిల్స్ చెప్పాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకటేసారి 2 టాపిక్స్ తీసుకుందాం. 20 రౌండ్స్ లో 40 స్ట్రక్చర్స్ అయిపోతాయి. ఒక్కొక్క రౌండ్ లో 2 టాపిక్స్. ఫస్ట్ వాంట్ టు బి తీసుకుందాం. ఇప్పుడు నేను ఏ టాపిక్స్ టీచ్ చేస్తున్నా బేటా? వాంట్ టు బి. సో ఎవరైతే యూట్యూబ్ లో అంటే ఈ క్లాస్ చూస్తున్నారో మీరు అక్కడ గమనించండి, టైటిల్స్ చూస్తున్నారు కదా, వాంట్ టు బి అని. నాకు కుడివైపు ఉండే విద్యార్థులేమో వాంట్ టు గురించి చెప్తారు, నాకు ఎడమ వైపు ఉండే విద్యార్థులేమో వాంట్ టు బి అంటే గర్ల్స్ ఏమో వాంట్ టు, బాయ్స్ ఏమో వాంట్ టు బి. అసలు ఈ వాంట్ టు ఎప్పుడు ఆడాలో చూద్దాం. వాంట్ టు బి. ఫస్ట్ వాంట్ టు చూద్దాం. వాంట్ టు వస్తే వాంట్ టు బి వచ్చినట్లే, అంటే రైట్ సైడ్ స్ట్రక్చర్ వస్తే లెఫ్ట్ వచ్చినట్లనే. వాంట్ టు రైట్ సైడ్ ఉంది, వాంట్ టు బి లెఫ్ట్ సైడ్ ఉంది. ఏదైనా సరే ఒక పనిని నేను చేయాలని అనుకుంటున్నాను అనేటప్పుడు వాంట్ టు వస్తుంది. ఒక పని చేయాలని అనుకుంటున్నాను, ప్రజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ, రైట్. సో ఇప్పుడు మీరు రెండు సూత్రాలు చూడండి. ఒక సైడ్ వాంట్ టు, ఒక సైడ్ వాంట్ టు బి. వాంట్ టు సూత్రం చూడండి. సబ్జెక్ట్ ప్లేస్ వాంట్ టు ప్లేస్ V1 ప్లేస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ వచ్చి వాంట్ టు రావాలి బేటా, V1 తర్వాత ఆబ్జెక్ట్. ఫస్ట్ సబ్జెక్ట్ లాస్ట్ ఆబ్జెక్ట్ బేటా. వాంట్ టు స్ట్రక్చర్ చెప్తున్నా. ఫస్ట్ సబ్జెక్ట్ లాస్ట్ ఆబ్జెక్ట్. తర్వాత మిడిల్ లో వాంట్ టు ప్లేస్ V1. 4 పాయింట్స్ చూడండి బేటా. ఫస్ట్ సబ్జెక్ట్ లాస్ట్ ఆబ్జెక్ట్. ఏ సూత్రంకైనా ఫస్ట్ సబ్జెక్ట్ లాస్ట్ ఆబ్జెక్ట్, మధ్యలో వాంట్ టు V1. సో సబ్జెక్ట్ ప్లేస్ వాంట్ టు ప్లేస్ V1 ప్లేస్ ఆబ్జెక్ట్. చెప్పండి బేటా.
సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ వాంట్ టు స్ట్రక్చర్. ఇప్పుడు వాంట్ టు బి స్ట్రక్చర్ చూద్దాం. వాంట్ టు బి ఇప్పుడు లెఫ్ట్ ది రైట్. ఇప్పుడు ఏం రావాలి? సబ్జెక్ట్ రావాలి, వాంట్ టు బి రావాలి, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ రావాలి. ఎక్స్ట్రా వర్డ్స్ ఇక్కడ వర్బ్ అవసరం లేదు. సో నాకు ఎడమ వైపు ఉండే స్ట్రక్చర్ చూడండి, వాంట్ టు బి కదా. సూత్రం ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, తర్వాత వాంట్ టు బి తీసుకోవాలి, ఎక్స్ట్రా వర్డ్స్ తీసుకోవాలి. ఇక్కడ V1 అవసరం లేదు, V2 అవసరం లేదు, V3 అవసరం లేదు. ఎక్స్ట్రా వర్డ్స్. ఎక్స్ట్రా వర్డ్స్ అంటే యాప్, అడ్జెక్టివ్ అన్న రావచ్చు, ప్లేస్ అన్న రావచ్చు, పర్సన్ అన్న రావచ్చు. రైట్. ఇప్పుడు రెండు స్ట్రక్చర్లు ఒకేసారి చూడండి. వాంట్ టు అంటేనేమో అనుకుంటున్నాను, వాంట్ టు బి, బి అంటే ఉండు బేటా, బి అంటే ఏంటి ఉండు. బి బ్రేవ్ అంటారు చూడండి, ధైర్యంగా ఉండు. బి ఆనెస్ట్ అంటారు, నిజాయితీ ఉండు. బి కేర్ఫుల్ అంటారు, జాగ్రత్త ఉండు. బి అంటే ఏంటి బేటా ఉండు. బి హియర్ అంటాం, ఇక్కడ ఉండు. బి దేర్ అంటే అక్కడ ఉండు. బి అంటే ఉండు బేటా. ఐ వాంట్ టు గో టు ముంబై అనుకుందాం, అంటే నేను ముంబై వెళ్ళాలనుకుంటున్నా. నాకు కుడివైపు స్ట్రక్చర్ ఐ వాంట్ టు గో టు ముంబై, నేను ముంబై వెళ్ళాలని అనుకుంటున్నా. నాకు ఎడమవైపు స్ట్రక్చర్ ఐ వాంట్ టు బీ ఇన్ ముంబై, నేను ముంబైలో ఉండాలని అనుకుంటున్నా. క్లారిటీ వచ్చిందా? సో రైట్ సైడ్ సెంటెన్స్ ఏమో ఐ వాంట్ టు గో టు ముంబై, లెఫ్ట్ దేమో ఐ వాంట్ టు బీ ఇన్ ముంబై. నేను తెలుగు లేపా, మీరు ఇంగ్లీష్ లేపండి. ఆర్ యు రెడీ? నేను ముంబై వెళ్ళాలని అనుకుంటున్నా. ఐ వాంట్ టు గో టు అంటే ఒక యాక్షన్ గురించి మాట్లాడుతున్నప్పుడు, అంటే పని గురించి మాట్లాడినప్పుడు ఏమో V1 రావాలి. అట్లా కాకుండా అక్కడ ఉండాలనుకుంటున్నానంటే ఐ వాంట్ టు బి అనాలి. వాంట్ టు తర్వాత V1 రాదు బేటా. ఐ వాంట్ టు బి ఇన్ ముంబై. చెప్పండి, నేను ముంబైలో ఉండాలనుకుంటున్నా. ఐ వాంట్ టు బి ఇన్ ముంబై. క్లియర్? నెక్స్ట్ అయితే ఐయుదే వచ్చినప్పుడు వాంట్ టు రావాలి, హీ షీట్ వచ్చినప్పుడు వాంట్స్ టు రావాలి. లెఫ్ట్ అయినా రైట్ అయినా. హీ షీట్ వస్తుంది చూడండి, వాంట్ కేసు చేర్చాలి. మేము ముంబై వెళ్ళాలనుకుంటున్నాం. We want to go to Mumbai. మేము ముంబైలో ఉండాలనుకుంటున్నాం. మీరు ముంబై వెళ్ళాలని అనుకుంటున్నారు. You want to go to Mumbai. మీరు ముంబైలో ఉండాలని అనుకుంటున్నారు. You want to be in Mumbai. వారు ముంబై వెళ్ళాలని అనుకుంటున్నారు. They want to go to Mumbai. వారు ముంబై వెళ్ళాలనుకుంటున్నారు. వారు ముంబైలో ఉండాలనుకుంటున్నారు. They want to be in Mumbai. వెరీ గుడ్. ఇప్పుడు హీ షీట్ వచ్చినప్పుడు వాంట్ కేసు రావాలి. హీ వాంట్స్ టు అనాలి. అతడు ముంబై వెళ్ళాలని అనుకుంటున్నాడు. He wants to go to Mumbai. వెరీ గుడ్ బేటా. అతడు ముంబైలో ఉండాలని అనుకుంటున్నాడు. ఆమె ముంబై వెళ్ళాలని అనుకుంటుంది. She wants to go to Mumbai. ఆమె ముంబైలో ఉండాలనుకుంటుంది. ఇలా బేటా వాంట్ టు వస్తే వాంట్ టు బి వచ్చినట్లే. వాంట్ టు వచ్చినప్పుడేమో V1, వాంట్ టు బి వచ్చినప్పుడేమో యాప్. ఇప్పుడు ముంబై అన్నాం. ముంబై అనేది ఒక ప్లేస్, లేదా అడ్జెక్టివ్ కూడా వాడచ్చు. ఐ వాంట్ టు బి హ్యాపీ, హ్యాపీ అనేది అడ్జెక్టివ్. లేదా పర్సన్ కూడా వాడచ్చు. ఐ వాంట్ టు బి విత్ మై పేరెంట్స్. వాంట్ టు బి వచ్చినప్పుడు యాప్ రావాలి. అంటే వాంట్ టు బి తర్వాత V1, V2, V3, V4 వాడకుండా, వర్బ్ వాడకుండా యాప్. యాప్ స్పెల్లింగ్ ఏంటి? APP. ఏ అంటే అడ్జెక్టివ్, అంటే ఐ వాంట్ టు బి హ్యాపీ, ఐ వాంట్ టు బి స్ట్రాంగ్, ఏదైనా ఒక అడ్జెక్టివ్. లేదంటే ప్లేస్, ముంబై కానీ, హైదరాబాద్ కానీ, లండన్ కానీ, ఏదైనా ఒక ప్లేస్. ఇంకో పి ఉంది. పి అంటే పర్సన్. పర్సన్ వచ్చినప్పుడేమో విత్ రావాలి, ప్రిపోజిషన్. ఐ వాంట్ టు బి విత్ CM, ఐ వాంట్ టు బి విత్ మై మదర్. పర్సన్ వచ్చినప్పుడు విత్ రావాలి. ప్లేస్ వచ్చినప్పుడు ఇన్ రావాలి. ఐ వాంట్ టు బి ఇన్ ముంబై. ప్లేస్ వచ్చినప్పుడు ఇన్ రావాలి. పర్సన్ వచ్చినప్పుడు విత్ రావాలి. అడ్జెక్టివ్ వచ్చినప్పుడు ప్రిపోజిషన్ అక్కర్లేదు. ఐ వాంట్ టు బి హ్యాపీ. ఇప్పుడు వాంట్ టు బి అయిపోయింది. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం బేటా అంటే, ఓన్లీ పాజిటివ్ నేర్చుకుంటే ప్రయోజనం లేదు, టైం పాస్ అవుతుంది అని చెప్పేసిన. ప్రతి టాపిక్ లో ప్రశ్నించడం నేర్చుకోవాలి, జవాబులు చెప్పడం నేర్చుకోవాలి. ఆర్ యు రెడీ? ఫస్ట్ పాజిటివ్. మీరు ముంబై వెళ్ళాలనుకుంటున్నారంటే యూ వాంట్ టు గో టు ముంబై. నెగిటివ్, మీరు వెళ్ళాలనుకోవడం లేదు, యూ డోంట్ వాంట్ టు గో టు ముంబై అనాలి. ఐయుదే వస్తే డోంట్ వాంట్ టు, హీ షీట్ వస్తే డజంట్ వాంట్ టు. ఒక పని చేయాలని అనుకుంటున్నానంటేనేమో వాంట్ టు బేటా. అనుకోవడం లేదు, డోంట్ వాంట్ టు. ఐయుదే వస్తే డోంట్ వాంట్ టు, హీ షీట్ వస్తే డజంట్ వాంట్ టు. ఇంకా ప్రశ్నలు అడగాలి. మీరు ముంబై వెళ్ళాలనుకుంటున్నారా? డూ యూ వాంట్ టు గో టు ముంబై? పాజిటివ్ క్వశ్చన్. మీరు వెళ్ళాలనుకోవడం లేదు, డూకి నాట్ యాడ్ చేయాలి. డోంట్ యూ వాంట్ టు గో టు ముంబై. ఈజీ బేటా. యూ, నేను తెలుగు లేపుతా, మీరు ఇంగ్లీష్ లేపాలి. మీరు ముంబై వెళ్ళాలనుకుంటున్నారు, అందరు చెప్పండి చూద్దాం. You want to go to Mumbai. ఇప్పుడు మీరు చెప్పండి. You want to go to Mumbai. రైట్. నువ్వు తీసుకో. ఫస్ట్ అందరిని అడుగుతున్నా, మీరు ముంబైలో ఉండాలని అనుకుంటున్నారు. ఇప్పుడు You want to be in Mumbai. వెరీ గుడ్. పాజిటివ్ అయిపోయింది. వీళ్ళకి ఇచ్చేసి
ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ బేట మీరు చెప్పాలి, తర్వాత ఆ అమ్మాయి చెప్పినప్పుడు టాలీ చేసుకోండి. మీరు ముంబాయి వెళ్ళాలని అనుకోవడం లేదు. చెప్పు బేట, You don't want to go to Mumbai. కరెక్టేనా? రైట్. ఇప్పుడు మీరు అందరు చెప్పాలి బేట, మీరు ముంబాయిలో ఉండాలని అనుకోవడం లేదు. యూ డోంట్ వాంట్ టు బి ఇన్ ముంబై. వాష్ బేట నువ్వు చెప్పు. You don't want to be in Mumbai. టాలీ చేసుకోండి. రైట్. నెక్స్ట్ పాజిటివ్ ఆన్సర్ అయిపోయింది, నెగిటివ్ ఆన్సర్ అయిపోయింది. ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్స్ అంటేనే ఏం గుర్తుకు రావాలి? హెల్పింగ్ వర్బ్స్. మీరు ముంబై వెళ్ళాలనుకుంటున్నారా? మీరు అందరు చెప్పండి, మీరు ముంబై వెళ్ళాలనుకుంటున్నారా? చెప్పు బేట. Do you want to go to Mumbai? రైట్. మీరు ముంబైలో ఉండాలనుకుంటున్నారా? రైట్. నువ్వు చెప్పు బాబు. Do you want to be in Mumbai? రైట్. మీరు వెళ్ళాలనుకుంటున్నారంటేనేమో డూ యూ వాంట్ టు గో టు ముంబై. మీరు ముంబైలో ఉండాలనుకుంటున్నారంటేనేమో డూ యూ వాంట్ టు బి ఇన్ ముంబై. ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్. రెడీ? మీరు ముంబై వెళ్ళాలని అనుకోవడం లేదా? చెక్ చేసుకోండి. చెప్పండి. Don't you want to go to Mumbai? కరెక్టా? నెక్స్ట్ మీరు అందరు చెప్పండి, మీరు ముంబైలో ఉండాలని అనుకోవడం లేదా? డోంట్ యూ వాంట్ టు బి ముంబై. రైట్. అంటే యు అనే సబ్జెక్ట్ చేత వచ్చేసింది మీకు. యు వస్తే దే కూడా వచ్చేసినట్లే. ఇప్పుడు మనం షీ నేర్చుకుందాం. షీ నేర్చుకుంటే హీ వచ్చేస్తుంది. ఇప్పుడు షీ నేర్చుకుందాం. ఆర్ యు రెడీ? మీరు బేటా రెడీ? మైక్ ఇచ్చేసేయండి. ఇప్పుడు అందరు చెప్పండి, తర్వాత చెక్ చేసుకోండి. ఆమె చూడండి, హీ షీట్ లో సేస్ వస్తుంది కదా. ఆమె ముంబై వెళ్ళాలనుకుంటుంది. చెప్పమ్మా, చెక్ చేసుకోండి. She wants to go to Mumbai. వాంట్స్ టు గో టు ముంబై. నెక్స్ట్ అందరు కలిపి చెప్పండి, ఆమె ముంబైలో ఉండాలని అనుకుంటుంది. వాంట్స్ టు బి ఇన్ ముంబై. She wants to be in Mumbai. వెరీ గుడ్. ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇప్పుడు నెగిటివ్. నెగిటివ్ అంటేనే డోంట్ వాంట్ టు లేదా డజంట్ వాంట్ టు రావాలి. యు దే వస్తే డోంట్ వాంట్ టు, హీ షీట్ వస్తే డజంట్ వాంట్ టు. చెప్పు బేట, ఆమె ముంబై వెళ్ళాలని అనుకోవడం లేదు. అందరు చెప్పండి. చెప్పు, చెక్ చేసుకో. She don't want to go to Mumbai. చూసారా? ఇంతవరకు కిక్ వచ్చిండే క్లాస్, ఇప్పుడు వెంటనే కక్కొచ్చేసింది. ఆమె ముంబై వెళ్ళాలని అనుకోవడం లేదు. She doesn't want to go to Mumbai. రైట్. ఇప్పుడు మీరు అంటే అందరు కలిపి చెప్పాలి. ఆమె ముంబై వెళ్ళాలని అనుకోవడం లేదు. షీ డజంట్ వాంట్ టు గో టు ముంబై. ఆమె ముంబైలో ఉండాలని అనుకోవడం లేదు. ఇచ్చేసే. ఒకసారి చెప్పు, ఆమె ముంబై వెళ్ళాలనుకోవడం లేదు. చెప్పు. She doesn't wants to go to Mumbai. వాంట్స్ అంటుంది. షీ డజంట్ వాంట్ టు గో అనాలి. వెళ్ళాలనుకోవడం లేదు. want to go to Mumbai. పాజిటివ్ ఏమో షీ వాంట్స్ టు గో, నెగిటివ్ ఏమో షీ డజంట్ వాంట్ టు గో. నెక్స్ట్ ఆమె ముంబైలో ఉండాలని అనుకోవడం లేదు. చెప్పండి. నువ్వు చెప్పే. She doesn't want to be in Mumbai. కరెక్ట్. ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్స్ అంటేనే డూ లేదా డస్. ఆమె ముంబై వెళ్ళాలనుకుంటుందా? డస్ షీ వాంట్ టు గో టు ముంబై. డస్ షీ వాంట్ టు గో టు ముంబై. చెప్పు బేట. Does she want to go to Mumbai? అంటే ఆమె ముంబై వెళ్ళాలనుకుంటుంది. ఇప్పుడు అందరు కలిపి చెప్పండి, ఆమె ముంబైలో ఉండాలనుకుంటుందా? చెప్పు. Does she want to be in Mumbai? వెరీ గుడ్. డస్ షీ వాంట్ టు బి ఇన్ ముంబై. ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్ కదా, పాజిటివ్ క్వశ్చన్ వస్తే నెగిటివ్ వచ్చినట్లే డస్ నాట్ యాడ్ చేయాలి. అందరు కలిపి చెప్పండి, ఆమె ముంబై వెళ్ళాలని అనుకోవడం లేదా? డజంట్ షీ వాంట్ టు గో టు ఇన్ ముంబై. అంతేనా? చూద్దాం ఏం చెప్తారు. Doesn't she want to go to Mumbai? వెరీ గుడ్. ఇప్పుడు అందరు కలిపి చెప్పండి, ఆమె ముంబైలో ఉండాలని అనుకోవడం లేదా? డజంట్ షీ వాంట్ టు బి ముంబై. చెప్పు. Doesn't she want to be in Mumbai? రైట్. సో దీంతో రెండు స్ట్రక్చర్లు అయిపోయినాయి బేట. ఏదైపోయింది బేట? వాంట్ టు అయిపోయింది, వాంట్ టు బి అయిపోయింది. ఇప్పుడు వాంట్ టు ని సపరేట్ గా, వాంట్ టు బి ని సపరేట్ గా నేర్చుకుందామా? అమ్మాయికి ఇచ్చేసేయండి. సబ్జెక్ట్ యు అనుకుందాం. ఇప్పుడు ఓన్లీ వాంట్ టు చూద్దాం బేట. నేను తెలుగులో చెప్తా. పాజిటివ్ సెంటెన్స్ మీరు అందరు చెప్పాలి. సబ్జెక్ట్ యు చూడండి. మీరు ముంబై వెళ్ళాలని అనుకుంటున్నారు. You want to go to Mumbai. మీరు ముంబై వెళ్ళాలనుకుంటున్నారు. చెప్పండి. You want to go to Mumbai. చెప్పమ్మా. You want to go to Mumbai. రైట్. నెగిటివ్ సెంటెన్స్ అందరు కలిపి చెప్పండి, మీరు ముంబై వెళ్ళాలని అనుకోవడం లేదు. బేట. You don't want to go to Mumbai. వెరీ గుడ్. నువ్వు తీసుకోమ్మా. అందరు కలిపి చెప్పండి, మీరు ముంబై వెళ్ళాలని అనుకుంటున్నారా? Do you want to go to ముంబై? చెప్తాను. Do you want to go to Mumbai? కరెక్ట్. ఇక్కడ ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్ బేట. అందరు కలిపి చెప్పండి, మీరు ముంబై వెళ్ళాలని అనుకోవడం లేదా? Don't you want to go to Mumbai? డోంట్ యూ వాంట్ టు గో టు ముంబై.
ఆర్ యు ఎంజాయింగ్? రైట్. ఇప్పుడు ఓన్లీ వాంట్ టు బి చూద్దాం. సబ్జెక్ట్ ముందుగా యూ చూద్దాం. నేను తెలుగులో అడిగినప్పుడు మీరు అందరు కలిపి ఇంగ్లీష్లో చెప్పండి. యు, మీరు ముంబైలో ఉండాలని అనుకుంటున్నారు. You want to be in Mumbai. యు వాంట్ టు బి ఇన్ ముంబై. ఇది ఆన్సర్ కాబట్టి సబ్జెక్ట్ చేత స్టార్ట్ అయింది. బేటా బాగా గుర్తుపెట్టుకోవాలి. పాజిటివ్ ఆన్సర్ అయినా నెగిటివ్ ఆన్సర్ అయినా సబ్జెక్ట్ చేత స్టార్ట్ చేయాలి. మీకు డౌట్ వస్తుంది వాక్యాన్ని ఎట్లా స్టార్ట్ చేయాలి అని. అనుకుంటున్నాను లేదా అనుకోవడం లేదు, ఆన్సర్సే కదా. ఆన్సర్స్ ఎప్పుడైనా సరే పాజిటివ్ ఆన్సర్ అయినా నెగిటివ్ ఆన్సర్స్ అయినా సబ్జెక్ట్ చేత స్టార్ట్ అవుతాయి. ప్రశ్నలు ఎప్పుడైనా సరే హెల్పింగ్ అప్ చేత స్టార్ట్ అవుతాయి. ఆన్సర్స్ ఆల్వేస్, ఆన్సర్స్ అంటేనే పాజిటివ్ ఆన్సర్ ఆర్ నెగిటివ్ ఆన్సర్. క్వశ్చన్స్ అంటేనే పాజిటివ్ క్వశ్చన్ ఆర్ నెగిటివ్ క్వశ్చన్స్. ఆన్సర్స్ ఆల్వేస్ స్టార్ట్ విత్ సబ్జెక్ట్స్ బేటా. అక్కడ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఐవు దగ్గర ఆన్సర్ చెప్తుంటారు చూడండి. మిమ్మల్ని వేరే వాళ్ళ ప్రశ్నలు అడిగినప్పుడు సబ్జెక్ట్ చేత స్టార్ట్ చేయండి. క్వశ్చన్స్ ఏమో హెల్పింగ్ అప్. చెప్పండి. ఆన్సర్స్ ఆల్వేస్ స్టార్ట్ విత్ సబ్జెక్ట్స్. ఆన్సర్స్ ఆల్వేస్ స్టార్ట్ విత్. ఆన్సర్స్ ఆల్వేస్ స్టార్ట్ విత్. క్వశ్చన్స్ ఆల్వేస్ స్టార్ట్ విత్ హెల్పింగ్ అప్. క్వశ్చన్స్ ఆల్వేస్ స్టార్ట్ విత్. రైట్. పాజిటివ్ అయిపోయింది కదా. రైట్. మీరు ముంబైలో ఉండాలని అనుకోవడం లేదు. యూ డోంట్ వాంట్ టు బి ఇన్ ముంబై. చెప్పు చూద్దాం. You don't want to be in Mumbai. రైట్. ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్ అందరు చెప్పండి. క్వశ్చన్స్ అంటేనే డూ లేదా డస్ గుర్తుకు రావాలి. మరి డూ తోటి ఎప్పుడు, డస్ తోటి ఎప్పుడు అంటే ఐ యూ దే వస్తే డూ తోటి స్టార్ట్ చేయాలి. ఈ షీట్ వస్తే డస్. మీరు ముంబైలో ఉండాలని అనుకుంటున్నారా? యూ వాంట్ టు బి ఇన్ ముంబై. భాష పెట్టి చెప్పు. Do you want to be in Mumbai? రైట్. ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్ అంటే డూ కి నాట్ యాడ్ చేయాలి. ఇంకా మిగతాది మొత్తం సేమ్. చెప్పండి. మీరు ముంబైలో ఉండాలని అనుకోవడం లేదా? డోంట్ యూ వాంట్ టు బి ఇన్ ముంబై. చెప్పు. Don't you want to be in Mumbai? రైట్. సో అన్ని నేను వరుసగా చదువుతాను చూడండి. ఫస్ట్ నేను తెలుగులో, మీరు ఇంగ్లీష్ లో. మీరు ముంబైలో ఉండాలని అనుకుంటున్నారు. యూ వాంట్ టు బి ఇన్ ముంబై. నెగిటివ్ ఆన్సర్. మీరు ముంబైలో ఉండాలని అనుకోవడం లేదు. యూ డోంట్ వాంట్ టు బి ఇన్ ముంబై. పాజిటివ్ క్వశ్చన్ డూ లేదా డస్. మీరు ముంబైలో ఉండాలని అనుకుంటున్నారా? డూ యూ వాంట్ టు బి ఇన్ ముంబై. నెగిటివ్ క్వశ్చన్ మీరు ముంబైలో ఉండాలని అనుకోవడం లేదా? డోంట్ యూ వాంట్ టు బి ఇన్ ముంబై. ఇప్పుడు షీ బేటా. యూ అయిపోయింది కదా. షీ తీసుకో బాబు. నేను తెలుగులో చెప్తాను, క్యాచ్ చేసేయండి. ఆర్ యు రెడీ? ఆమె ముంబై వెళ్ళాలని అనుకుంటుంది. చెప్పు. ఐఎమ్ సారీ. ఆమె ముంబైలో ఉండాలని అనుకుంటుంది. క్షమించండి. మనం ఇప్పుడు ఈ స్ట్రక్చర్స్ కాబట్టి ఆమె ముంబైలో ఉండాలని అనుకుంటుంది. She wants to be in Mumbai. రైట్. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్. ఆమె ముంబైలో ఉండాలని అనుకోవడం లేదు. She doesn't want to be in Mumbai. She doesn't want to be in Mumbai. రైట్. ఆమె అందరు చెప్పాలి. ఆమె ముంబైలో ఉండాలని అనుకుంటుందా? Does she want to be in Mumbai? రైట్. ఆమె ముంబైలో ఉండాలని అనుకోవడం లేదా? Doesn't she want to be in Mumbai? రైట్. వెరీ గుడ్. వాంట్ టు బి పైన మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను భావిస్తున్నాను. ఎంతమందికి అర్థమైంది బేటా ఈ క్లాసు? అట్లా నిజంగానే మీకు 100% అర్థమైతేనే అట్లా హ్యాండ్స్ రైజ్ చేయండి. ఇంకొకసారి వినండి. 20 సెకండ్లు లేపుతాను. వాంట్ టు, ఓన్లీ వాంట్ టు చెప్తేనేమో V1 వస్తుంది బేటా. వాంట్ టు తర్వాత V1 యాడ్ చేయకుండా V1 ప్లేస్ లో B పెడతాం చూడండి. ఆ B తర్వాత యాప్ ఉండాలి. యాప్ అంటే APP కదా. ఏ అంటే అడ్జెక్టివ్, P అంటే ప్లేస్, P అంటే పర్సన్. వాంట్ టు తర్వాత V1 వాడి వాంట్ టు వాడచ్చు. లేదా V1 వాడకుండా వాంట్ టు తర్వాత B పెట్టింది అనుకోండి, అడ్జెక్టివ్ కానీ ప్లేస్ కానీ పర్సన్ కానీ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అమెరికా వెళ్ళాలని అనుకుంటున్నాను. పని కదా. ఐ వాంట్ టు గో అన్నారు. లేదు నేను అమెరికాలో ఉండాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు బీ ఇన్ అమెరికా. బి వచ్చినప్పుడు ప్లేస్ రావాలి. అమెరికా అనేది ప్లేస్. నేను అమ్మతో ఉండాలనుకుంటున్నా, పర్సన్. ఐ వాంట్ టు బీ విత్ మై మదర్. పర్సన్ వచ్చింది కాబట్టి విత్. నేను హ్యాపీగా ఉండాలనుకుంటున్నా. అడ్జెక్టివ్ వచ్చినప్పుడు ఏమక్కడ ఐ వాంట్ టు బీ హ్యాపీ. రైట్. సో ఎవరైతే యూట్యూబ్ లో ఈ క్లాస్ చూస్తున్నారో ఒకటి మేము చిన్న స్లోగన్ ఇస్తున్నాము, మీరు బాగా వినండి. పిల్లలు, ఇంగ్లీష్ వింటే రాదు, అంటేనే వస్తుంది. ఇట్లా వింటే కొంతవరకే, అంటే ఎంతవరకైనా. జై ఆంగ్ల ఎగ్జామ్. సో విద్యార్థులారా, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనే గొప్ప సంకల్పంతో కనుక ఉంటే లగేజ్ తీసుకొని హైదరాబాద్ లేదా పాలమూరుకి రండి. ఇక్కడ ఫుల్ డే బ్యాచెస్ ఉంటాయి. వీళ్ళందరూ నా కుడి ఎడమ వైపు కూర్చున్న విద్యార్థి లోకం అంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటారు. అతి కొద్ది మంది మాత్రమే 3 hours బ్యాచ్ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఫుల్ డే బ్యాచ్. ఇక్కడ కలం కాగితం లేకుండా
20 రోజులలో ఇంగ్లీష్ నేర్పించే మహా ఆంగ్ల యజ్ఞం జరుగుతుంది. పెన్ను పేపర్ ఉండదు ఇక్కడ. కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకొని వెళ్ళిపోవచ్చు. ఫీజు చాలా తక్కువ, ఓన్లీ 7,000 ప్లస్ మాత్రమే ఉంటుంది. సో అత్యంత బీద వాళ్ళకి ఉచితంగా కూడా ఈ ట్రైనింగ్ ఇస్తున్నాము. అంటే డిగ్రీ లేదా బీటెక్ వరకు మొత్తం స్కూల్స్, కాలేజెస్ అన్ని ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో చదివిన వాళ్ళకి ఫ్రీ. యూనిఫామ్ కి మాత్రం ఒక 600 ఛార్జ్ చేస్తాం అంతే. సో ఇంగ్లీషు నిజంగానే వింటే వస్తుంది, కానీ కొంతవరకే వస్తుంది. మరి మీరు అనుకున్నంత వరకు రావాలంటే మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. సో మిమ్మల్ని ఆంగ్ల యజ్ఞం అన్నా, ఏఎస్డిసి స్పోకెన్ ఇంగ్లీష్ అన్నా రెండు ఒకటే. సో మీరు వీలైనంత త్వరలో లగేజ్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్ నేర్చుకొని వెళ్ళాలని మీ అందరికీ మేము చప్పట్లతో స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థి లోకానికి మరియు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే అత్యంత కసి, పట్టుదలగల ప్రతి ఒక్కరికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారందిస్తోన్న సంచలన శుభవార్త. మెమరీ జీనియస్ ఏఎస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేవలం 7 రోజుల్లో మీ చేత ఇంగ్లీష్ మాట్లాడిస్తాం. అత్యంత బిజీగా ఉండే వ్యాపారస్తులు, ఉద్యోగులు, గృహిణులతో పాటు కేవలం 1 వీక్లోనే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే ఆసక్తి గల వారి కోసం ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు ఒక ప్రత్యేక కోర్సును డిజైన్ చేశారు. మినిమం బేసిక్స్ ఉన్న వారందరికీ కేవలం 7 రోజుల్లోనే ఇంగ్లీష్ నేర్పించడం ఈ కోర్సు యొక్క ముఖ్యోద్దేశం. రోజుకు 10 గంటల చొప్పున 7 రోజుల పాటు కలం, కాగితం లేకుండా ఓ మహాయజ్ఞంలా ఈ శిక్షణ నిర్వహించబడును. ట్రైనింగ్ బై ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనీ మిస్టర్ ఏఎస్ రెడ్డి. ఇంగ్లీష్ నేర్చుకోవాలనే అత్యంత ఆసక్తి గలవారు వెంటనే లగేజ్ తీసుకుని హైదరాబాద్కు చేయండి.